దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, తన నూతన ప్రేమను, కరుణను ఈ నూతన ఉదయకాలంలో మనందరిపై కుమ్మరించారు. ఎందుకంటే ఆయన ప్రేమగల మన పరలోకపు తండ్రి, ఆయన విశ్వసనీయుడైన దేవుడు, నమ్మదగుడైన రాజాతి రాజు. తన రాజరిక పరిపాలన కాలంలో ఎవరెవరు ఏ అవసరంలో ఉన్నారో, ఎవరెవరు తన వైపు చూసి ఆక్రందన చేస్తున్నారో వారందరినీ ఆదుకోవడానికి మన పరలోకపు తండ్రి సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, ఈ లోకమంతా చూసినప్పుడు ఎక్కడైనా శాంతి ఉందా? ఎక్కడైనా సమాధానం ఉందా? మన వ్యక్తిగత జీవితంలో, మన హృదయంలో సంతోషం, సమాధానం ఉందా? ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒక దేశంతో మరొక దేశంతో యుద్ధాలు చేసుకుంటున్నాయి. ఒక దేశంలో ఉన్న ప్రజల మధ్యలోనే కులమని, మతమని రకరకాల విభేదాలు కలిగి, ఎన్నెన్నో తారతమ్యాలు కలిగి ప్రశాంతత లేని జీవితాన్ని మనం చూస్తున్నాం. ఒక్కొక్క కుటుంబాన్ని చూసుకున్నప్పుడు కూడా ఎక్కువ చదివిన వాళ్ళు, తక్కువ చదివిన వాళ్ళు, ఎక్కువ సంపాదించే వాళ్ళు, తక్కువ సంపాదించే వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఎక్కువ కలిగిన వాళ్ళు, అసలు ప్రపంచానికే తెలియని వాళ్ళు, ఇన్ని తారతమ్యాలు ఒక కుటుంబంలోనే ఉంటే ప్రియులారా, ఆ కుటుంబము ఎలా శాంతి సమాధానంతో నిండి ఉంటుంది? ప్రపంచం అంతా కూడా ఇలా అశాంతితో పరిపాలన చేయబడుతున్న సమయంలో మరి మన హృదయము ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు ఎంతో వేదన పడుతుంది కదా. మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు దీని నుంచి మమ్మల్ని బయటకు తీసుకొని వస్తారు? ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గము ఎవరు చూపిస్తారు అని మన హృదయము బయట ఇతరులు ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురు చూస్తూ ఉంటాం. ప్రియులారా, పరలోకపు తండ్రి కూడా మనందరినీ ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకుని రావాలని ఆయన కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పరలోకపు తండ్రి ఆత్మరూపంలో ఉండి పరలోకంలో ఉన్నారు. ఈ భూమిని పరిపాలించడానికి మానవుడికి తన అధికారాన్ని, మానవుని నమ్మి నీకు, నాకు, మన ఆది తల్లిదండ్రులకు అనుగ్రహించారు. మన ఆది తల్లిదండ్రులు పాపము చేసి సైతానుచే మోసగింపబడినప్పుడు తమకు దేవుడిచ్చిన అధికారాన్ని సైతానుకు అప్పగించేశారు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుతున్నాం. ఈ లోక అధిపతి అయిన సైతాను ఈ లోకాన్ని, ఈ భూలోకాన్ని పరిపాలన చేస్తూ అంతటా కూడా అశాంతిని నింపుతూ ఉన్నప్పుడు మనమేమో ఆ సత్యం తెలియక దేవుడు నాకు శాంతి అనుగ్రహించవచ్చు కదా, దేవుడు నాలోని అశాంతిని తీసేయవచ్చు కదా అని దేవుడి మీద మనం భారం వేస్తున్నాం. దేవుడు ఏమో ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అతనికి సహాయం చేయడానికి ఈ భూలోకంలో దేవుడు తనంతట తాను ఏమీ చెయ్యలేడు. ఎవరైనా మానవులే ఆ దేవునికి సహాయం చేస్తే, ఆ దేవుడితో సహా పరిపాలకుడిగా ఉంటే దేవుని పరిపాలన మానవుల ద్వారా ఈ లోకంలో అది రాజ్యాధికారం నెరపబడినప్పుడు దేవుడు తనచే ఎన్నుకోబడిన, తనకి విధేయించిన మానవుల ద్వారా వాళ్ళని నాయకులుగా లేపి వారి ద్వారా ఈ లోకంలో శాంతిని, సమాధానాన్ని నెలకొల్పాలని ప్రతి క్షణము కూడా ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ప్రియులారా, చూడండి, మరి మన పరిస్థితి ఏంటి? మన బాధ్యత ఏంటి? మనమే ఏ పరిస్థితులలో మన హృదయం ఆందోళన చెందిందో ఆ పరిస్థితిని చూసినప్పుడు
దేవుని వైపును చూసి, దేవా మీరేదైనా చెయ్యండి అడగడానికి బదులు, ప్రభువా ఇదిగో నేను ఉన్నానయ్యా, నన్ను ఉపయోగించుకో, నన్ను నాయకునిగా లేపు, నా ద్వారా ఈ లోకంలో ఈ పరిస్థితులలో ఏదైనా సాధించు, ఎలాగైనా ప్రశాంత పరిస్థితిని నెలకొల్పు అడగవలసింది మనమే ప్రియులారా. చూడండి, ఎప్పుడెప్పుడు దేవుడు నాయకుల్ని లేపుతారంటే ఏ ఏ పరిస్థితులను చూసి మన హృదయము కదిలిపోతుందో, ఆ పరిస్థితిని చూసి మనం కన్నీరు కారుస్తామో, ఏ ఏ పరిస్థితులలో పాపము ప్రబలిపోయి అక్కడ ప్రజలను ఆ పాపం నుండి విడుదల కలిగించే మార్గాన్ని చూపించే నాయకుడు లేనప్పుడు దేవుడి హృదయం కదిలింపబడుతుంది. నాయకునిగా ఎన్నుకోబడబోయే ఆ వ్యక్తి జీవితము కూడా, వాళ్ళ హృదయం కూడా కదిలింపబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు ఒక్కొక్క న్యాయాధిపతిని దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు ప్రియులారా? చూడండి, దేవుడు న్యాయాధిపతిని ఎన్నుకొని ఆ న్యాయాధిపతి వాళ్ళని పరిపాలిస్తూ ఉన్నంత కాలం వరకు, న్యాయాధిపతి జీవించి ఉన్నంత కాలం వరకు, ఆ న్యాయాధిపతి దైవ భయములో ఆ ప్రజలను నడిపించినంత కాలం వరకు ఇశ్రాయేలు ప్రజలు శాంతిగా సమాధానంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ నాయకుడు మరణించాడో ప్రజలకు సరియైన దారి చూపించేవారు లేకపోయారు. వాళ్ళు తిరిగి పాపంలో పడిపోయారు, తిరిగి అశాంతికి లోనయ్యారు. మరలా వాళ్ళు ఇతర నాయకుల చేత, ఇతర రాజుల చేత వాళ్ళు రాచి రంపాన పెట్టబడినప్పుడు ఆ బాధ తట్టుకోలేక ఇశ్రాయేలు ప్రజలు అణచివేయబడినప్పుడు ఆ బాధను తట్టుకోలేక వాళ్ళు ఆక్రందన చేసినప్పుడు దేవుడు మరలా ఇంకొక నాయకుని ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఈ లోకమంతా కూడా అశాంతితో సమాధానం లేకుండా ఎక్కడ చూసినా అన్యాయమే పరిపాలన చేస్తున్న సమయంలో నీవు దాన్ని చూడడం లేదా? నీ హృదయం దాన్ని చూసి వేదన పడడం లేదా? ఆ పరిస్థితిలో వారికి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని నీ హృదయము తాపత్రయపడడం లేదా? ఒకవేళ ఆ విధంగా జరుగుతుంది అంటే నీలో దేవుడు పెట్టిన పిలుపును దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఎవరెవరైతే ఆ పరిస్థితిని చూసి కన్నీరు కారుస్తారో, ఆ పరిస్థితిని చూసి వీరికి విడుదలను దేవుడు కలిగిస్తే బాగుండు అని ఆశపడతారో, ఆ కాలంలో దేవునిచే ఎన్నుకొనబడిన నాయకులు వాళ్ళే. చూడండి ప్రజలారా, చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మనం నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే పుట్టుకను గురించి మనం చదువుతున్నాం. మోషే ఎలా పుట్టాడో, ఎలా ఆ రాణి యొక్క కుమారుడుగా మారాడో అతనికి తెలియదు. కానీ 30-40 సంవత్సరంలో వచ్చిన తర్వాత రాకుమారుడుగా తన ప్రజలను చూడ్డానికి వెళ్ళినప్పుడు ఐగుప్తీయుడు హెబ్రీ ప్రజలకు చెందిన ఒక వ్యక్తిని చంపడాన్ని చూసినప్పుడు ఎలా ఈ హెబ్రీని ఈ ఐగుప్తుడు చంపేశాడు అని చెప్పి ఐగుప్తుని చంపేసి, చూడండి, అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని అతడు చూడలేకపోయాడు. దేవుడు అతనిలో నాయకత్వపు లక్షణాలను పెట్టాడు కాబట్టి అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక, అది ఏ విధంగా అన్యాయమైనా పర్వాలేదు, అక్కడ వారికి న్యాయం చేయాలనుకున్నాడు. తనకు తెలిసిన రీతిలో తనకున్న బలము చేత అక్కడ న్యాయాన్ని జరిపించాడు. మరొక రోజు వెళ్ళినప్పుడు ఇద్దరు హెబ్రీ ప్రజలు వాళ్ళిద్దరు కొట్లాట చేసుకుంటున్నప్పుడు, చూడండి ప్రియులారా, అప్పుడు కూడా అక్కడ న్యాయం చేయాలని చూశాడు. కానీ తను ఎన్నుకున్న న్యాయం చేసే మార్గము అది ఈ లోకానికి సంబంధించింది కాబట్టి తన సొంత బలము చేత ఆ హెబ్రీని ఐగుప్తీని చంపాడు. కాబట్టి ఆ భయము అతన్ని ఆవరించి అతడు అరణ్యానికి పారిపోయాడు. అరణ్యానికి పారిపోయాడు కాబట్టి దేవుడు అతన్ని నాయకుణ్ణి చేయకుండా వదిలివేశాడా? లేదు ప్రియులారా. దేవుడు ఒకరిని నాయకుడిగా ఎన్నుకున్నాడంటే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూస్తున్నాం. ఎప్పుడు మన పిలుపు మనకివ్వబడుతుంది? తల్లి గర్భంలో ఉన్నప్పుడే. మోషేను దేవుడు నాయకుడిగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్నుకున్నాడు. కాబట్టి అతడు ఎంత దూరం పారిపోయినా
దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకుని రావడానికి మోషేను నడిపించి అతని ద్వారానే వారికి విడుదలను కలిగించాడు. చూడండి, మనము పౌలు భక్తుని జీవితాన్ని మనం చూస్తున్నాం. అతడు సౌలుగా తన జీవితాన్ని దేవునికి పూర్తిగా అర్పించబడకముందు పౌలు భక్తునిలో ఉన్న గొప్ప నాయకత్వ లక్షణాలు చూడండి. స్టెఫాన్ను చంపినప్పుడు ఆ స్టెఫాన్ను చంపే వాళ్ళ యొక్క వారందరి వస్త్రములు ఈ పౌలు యొక్క ఆ యువకుని యొక్క పాదముల దగ్గర ఉంచి అతన్ని ఆ కార్యానికి అంతటికుడుగా నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. పుట్టుకతోటి అతడు నాయకుడిగా ఉన్నాడు. ఎంతో చదువు, బాగా విద్యాభ్యాసం పొందినవాడు, ధర్మశాస్త్రం అంటే చక్కగా ఎక్కువ నేర్పరతనాన్ని కలిగి ఉన్నవాడు. కానీ దేవుడు తనకిస్తున్న నాయకత్వ లక్షణాలన్నీ కూడా ఈ లోకానికి చెందిన దేవత ఆధీనములో యూదా మతము కొరకు అతడు పూర్తిగా దాన్ని స్వీకరిస్తున్నాడు, దాన్ని అందుకోసమే ఉపయోగిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు యొక్క స్వరాన్ని విన్నాడో తన యొక్క పిలుపు యొక్క జీవితాన్ని తెలుసుకున్నాడు. యూదా మతాన్ని అవలంబించడం కోసం కాదు, దేవుడు నాకు ఇచ్చిన ఇంత జ్ఞానము, ఇన్ని నాయకత్వ లక్షణాలు, ఆ మార్గమును అవలంబించే వారిని రాచిరంపాన్ని పెట్టాను. కానీ ఆ మార్గమును అవలంబించే వారి కొరకే నా జీవితాన్ని నేను అర్పించాలి అని గొప్ప నాయకుడిగా పౌలు భక్తుడు తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రియులారా, రాచి రంపాన పెట్టేవాడే సత్యాన్ని తెలుసుకున్న తర్వాత అదే మార్గము కొరకు ఎంతోమందికి ఆ సత్య సందేశాన్ని అనుగ్రహించడమే కాదు, బోధించడమే కాదు, దాని కొరకు ఎన్నో బాధలు పడ్డాడు. చివరికి తన ప్రాణాన్ని కూడా అర్పించాడు. ప్రియులారా, పాత నిబంధన గ్రంథన మాలకి గ్రంథము తర్వాత 400 సంవత్సరములు నిశ్శబ్ద కాలము మనమందరము చరిత్రలో మనం దాన్ని చూసిన తర్వాత అంత నిశ్శబ్ద కాలంలో యేసు ప్రభు పుట్టక ముందు లోకమంతా కూడా చీకటిని ఆవరించినగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప ప్రవక్త అయిన బప్తిస్మ యోహాన్ని ఎన్నుకున్నాడు. చూడండి, బప్తిస్మ యోహాను ఈ లోకంలో జన్మించినప్పుడు, జీవించినప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ప్రజలందరూ కూడా పాప కూపంలో మునిగిపోయి ఉన్నారు. ఎవరికి వాళ్ళు చేసేది మంచిదే అనుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నప్పుడు బప్తిస్మ యోహాను ధైర్యవంతుడై దేవుడు ఇచ్చిన నాయకత్వ ప్రవక్త లక్షణాలతో పరిసయ్యులను కూడా ఆయన గద్దించగలిగాడు. హృదయ పరివర్తన చెందండి అని వాళ్ళతో మాట్లాడగలిగాడు. ప్రియులారా, అక్కడున్న పరిస్థితులను చూసినప్పుడు వారిలో ఉన్న ఆత్మ వారు మాట్లాడకుండా ఉండలేకపోయింది. వారు మాత్రమే దేవునిచే ఎన్నుకోబడ్డారా? వారికి మాత్రమే దేవుడు నాయకత్వ లక్షణాలు ఇచ్చాడా? వారికి మాత్రమే దేవుడు అభిషేకం ఇచ్చాడా? నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఇన్ని రకాల శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఎవరో వచ్చి నీకు సహాయం చేస్తారని ఎందుకు ఎదురు చూడ్డం? మన జీవితంలో, మన కుటుంబంలో శ్రమలు ఉన్నప్పుడు దేవుడు మనల్నే నాయకులుగా ఎన్నుకున్నాడు. ఆ పరిస్థితిని చూసి మనం తట్టుకోలేకపోతున్నామంటే దేవుడు అభిషేకం ఇచ్చింది మనకే. మనమే లేవాలి, మనమే ధర్మశాస్త్రాన్ని చదవాలి, బైబిల్ వాక్యాన్ని చదవాలి. వాక్యం ద్వారా మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం బోధిస్తున్నాడో మనం వినాలి. మొదట మన జీవితాన్ని సరిచేసుకోవాలి. మన జీవితంలో పాపం నుంచి తొలగింపబడాలి. మన జీవితం మార్చబడిందని మన చుట్టూ వాళ్ళు, మన కుటుంబ సభ్యులు దాన్ని గమనించగలగాలి. అప్పుడు మనం ఏమి చెప్పినా కూడా మన కుటుంబ సభ్యులు వింటారు, మన ఇరుగు పొరుగు వారు వింటారు. దేవుడు మన మాటకు దానికి అభిషేకం ఇచ్చి మనం ఏ మాట మాట్లాడినా యేసు నామములో అది జరిగేలా దేవుడు చూస్తాడు. నీ కుటుంబంలో శ్రమలున్నాయా, శోధనలున్నాయా? ఎవరో వచ్చి సహాయం చేయాలని ప్రతిరోజు కన్నీరు కారుస్తున్నావా? నీవే ఎందుకు లేవకూడదు? నీవే ఎందుకు బైబిల్ చదవకూడదు? నీ జీవితాన్ని నీవే ఎందుకు పాపము నుంచి విడుదల కలిగించుకొనకూడదు? ఆ వ్యసనాల నుంచి విడుదల కలిగించమని ఎందుకు ఉపవాస ప్రార్థన చేయకూడదు? బైబిల్ పట్టుకొని వాక్యాన్ని చదవడం ద్వారా ప్రభువా నన్నే నాయకుడిగా లేపయ్యా అని నిన్ను నువ్వు ఎందుకు పూర్తిగా సమర్పించుకోకూడదు? నా ప్రియ సహోదర సహోదరి,
దేవుడి లోకాన్ని పరిపాలించడానికి, నాయకులుగా ఎన్నుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఎవరైనా తమ జీవితాలను అర్పించడానికి సిద్ధపడుతున్నారా? ఎవరైనా నాతో సహపరిపాలకుడిగా ఉండడానికి, తమను తాము అర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని పరలోకం నుండి భూలోకం వైపు ప్రతి క్షణం చూస్తున్నారు. ఈ ఉదయకాలంలో నీవు నేను చెప్దామా? ఇదిగో ప్రవ్వా, నేను ఉన్నానయ్యా, నన్ను ఉపయోగించుకోనండి, నా జీవితాన్ని మొదట మార్చండి, నా కుటుంబాన్ని మార్చండి ప్రవ్వా, నన్ను నీ యొక్క ప్రవక్తగా, నాయకుడిగా ఎన్నుకొని ప్రవ్వా నా ద్వారా నీ కార్యాన్ని జరిగించండి అని ఎవరెవరు ఆశపడుతున్నారో మనం అందరం కలిసి ప్రార్థించుదాం. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. లోకమంతా అశాంతితో నాయన అరాచకముతో ఏలన చేయబడుతున్నప్పుడు ప్రభా, మా జీవితాల్లో దాన్ని చూసినప్పుడు ఎన్నోసార్లు మేము కన్నీరు కార్చమయ్యా, ఎన్నోసార్లు మా హృదయం రోధించింది ప్రభా. దీని నుండి ఎవరు మమ్మల్ని బయటకు తీసుకొని రాలేరా? మాకు విడుదలను కలిగించలేరా? ఇంకా ఎన్నాళ్ళు ఈ పాపంలో, మేము శాపంలో, ఈ వ్యసనంలో మేము మా కుటుంబము ఉండాలి? ఎవరు మాకు విడుదలను కలిగిస్తారు అని ప్రభా ఇక కన్నీరు కార్చే రోజులు చాలయ్యా. మీరు మాతో ఉంటే మాకు అసాధ్యమైనది లేదు ప్రభా. మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. కానీ ఎవరు మీకు సహపరిపాలకులాగా ఉంటారని ఆ రోజు మోషేను అడిగినట్లుగా ఈ ఉదయకాలంలో మీరు మమ్మల్ని అందరినీ అడుగుతున్నారు ప్రభా. మీకు స్తోత్రం. ఇదిగో ప్రభా, మేమందరము ఉన్నామయ్యా. మమ్మల్ని మొదట శుద్ధి చేయండి, మీ పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేయండి. మా పంచేంద్రియములను నాయన శుద్ధి చేయండి. మాలో ఉన్న అణువును మీ పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేసి మొదట మా జీవితాలను మార్చండి. వాక్యము వైపుకు ఆకర్షించండి ప్రభా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నది ప్రతి క్షణము మేము వినాలి ప్రభా, ధ్యానించాలి, దాన్ని మా జీవితాలకు అన్వయించుకోవాలి తండ్రి. నాయనా, వాక్యానికి లోబడే మనస్తత్వాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, ఆ రోజు మోషే భక్తుని నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చదువుతున్నాం. నీవు నాతో సహచరిగా ఉంటావా? ఈ ఇశ్రాయేలు ప్రజల ఆక్రందన నా చెవిన పడింది. నీవుతో నాకు సహచరిగా ఉండి ఆ ఇశ్రాయేలు ప్రజలను విడుదల కలిగించడానికి నాతో ఉంటావా అని ఆ రోజు మోషేను అడిగినట్లుగా ఈరోజు నిన్ను నన్ను ఆ ప్రభు అడుగుతున్నారు. మరి నీ సమాధానం ఏంటి? మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.